ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని స్తుతించు, మహిమపరచు, ఆరాధించు కీర్తన పుస్తకంలో నుండి 69వ కీర్తన సర్వదేశములారా శ్రీయేస దేవుని పాడుతూ దేవుని మహిమపరచు. సర్వదేశములారా శ్రీయేసే గురు స్తోత్రము చేయను రండి సర్వదేశములారా శ్రీయేసే దేవుడు ఆ ప్రభువే దేవుడు అధికాస్తోత్రారుడు భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు సర్వదేశములారా శ్రీయేసే దేవుడు పితృపుత్రాత్మకును ప్రియ మహిమా మగుగాక ఆదిని నుండిన రీతి ఆదిని నుండిన రీతి ననవరతముండునుగాక సర్వదేశములారా శ్రీయేసే దేవుడు. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు పట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నాయి. ఏ రహస్యము నీకు దాగి ఉండదు. మేము నేను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామను యుక్తంగా మహిమపరచున్నట్టు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయములను తలంపులను పవిత్రపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభువు అతి దేవుడకు ప్రభువు, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలని ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వాళ్ళకి కొడుకు వారిని ప్రేమించుకోవాలని రెండవ ఆజ్ఞ దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ అనేది లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంటే ప్రవక్తలకు ఆధారమే ఉన్నది. ప్రేమగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి నీ ఆజ్ఞలను గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆయన నామమును ప్రార్థన చేయించు వచ్చిన నామం కాబట్టి గోపాలు మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో ఇది మన విశ్వాసంతో ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెతుకుతాము. ఈ పాపం నిమిత్తం వాస్తవంగాను కట్టుదలతో పశ్చాత్తాపడి
మన పొరుగు వారి యొక్క ప్రేమను స్నేహం కలిగి ఉంది. ఇక నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకోవచ్చు. కొత్త నడవడం అబద్ధపు నిశ్చయించుకోవచ్చు. మనము మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడాలని సర్వశక్తుల దేవుని చెప్తాం. మన పాపం దీని మనసుతో అందరం కలిసి చెప్తాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి పాపం చేసుకుని పంపించున్నాం. వెలుగులో బాగా చీకట్లో నడిచితివి. క్రీస్తు నామ పలికే దుష్టత్వం నుండి తొలగమైంది. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములను క్షమించు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించు. మా మనస్సాక్షిని జీవింపచేయు. నీ పరిశుద్ధ నామముతో మహిమ కలుగుతారు. మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించు. ఇతరులను క్రొత్త నడక తర్వాత నిన్ను సేవించటకు శక్తిని అనుగ్రహించు. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తయారు నిజంగా వారందరికీ దేవుడు అనుగ్రహించి కృపావాక్యం పెరిగింది. ప్రయాసపడి భాగం మోసుకొచ్చిన సమస్త జనారా నా ఎదుట నేను యేసు చెప్పను. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారుడుగా పుట్టిన వాడిని విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్యం పొందినట్లు ఆయన అనుగ్రహించను. పాపను రక్షించటకు క్రీస్తులోకి మనకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారంకి యోగ్యమైనది అయినది. ఎవడైనా పాపం చేసిన ఎలా నీతిమంతుడే యేసుక్రీస్తును ఉత్తరవాలి తండ్రి ఎదురు అనుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మన వారందరికీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటిని మనం విడుదల చేసి సమస్త సత్వములను మనం స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళను కాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును కాక. ప్రభు మీకు తోడైండును కాక. ఆత్మకు తోడైండును గాక. ప్రార్థించుదాము. నేటికైనా సంగ్రహ ప్రార్థన చేయడము. మిషన్ ఆదివారం, పెంతెకొస్తు తర్వాత 9వ ఆదివారం. అంశం ప్రేషితోద్యమము. దైవ ప్రేరిత కార్యోన్ముఖత అందరికీ శుభవార్త. మిషన్ ప్రిన్స్ టు ఆల్. సువార్తలోని నిన్ను నువ్వు బయలుపరుచుకున్నటువంటి దేవా, సర్వ సృష్టిని భూమిని ఆకాశంలో సువార్త ప్రకటించడానికి సృష్టించినావు కదా. మా హృదయంలో నిరంతరం నీ వాక్యమును మలింపజేసి బీదలకు న్యాయం అందించు వారంగా, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టువారంగా, చెరసాలలో ఉన్న వారిని విడిపించు వారంగా, గుడ్డి వారి కళ్ళకు కళ్ళను తెరుచువారంగా, పరదేశాలను సంరక్షించు వారంగా, విధవరాలను గౌరవించు వారంగా మమ్మల్ని నడిపించు. సువార్తలోని మర్మములను ప్రకటించినప్పుడు సువార్తలో క్రీస్తు సమాధానం ప్రకటించు వారంగా, దేవుడి పేరుతో పిలువబడ్డ పరిశుద్ధాత్మ నిపుణులతో క్రీస్తులకు సాక్షులుగా సువార్త ప్రకటించుటకును ఆదేశించుటకును నీ కృపను దయచేయమని మీతోని పరిశుద్ధాత్మతో జీవించుతూ పరిపాలించున్నాను. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి దైవ లేఖన భాగములను మనం చదవగా ఉందాము. మొదటిగా పాత నిబంధన పాఠం నుంచి. పాత నిబంధన పాఠంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 6 వచనాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు. తప్పికొనిన వారలారా నీళ్ళ ఎదురు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకే ద్రాక్షరసమును పాలు పంచుకొని ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకరించెదరు? సంతుష్టి కలుగజేయ దాని కొరకు
కష్టార్జితము ఎందుకు వ్యయపరచదు. నా మాట జాగ్రత్తగా ఆలకించుడి, మంచి పదార్థమును భుజించుడి. ఈ ప్రాణము సారమైన దాని యందు సుఖించుడి. చెవియొగ్గుడి, నా ఎదుకు రండి. మీరు వినిన ఎడల మీరు బతుకుదురు. నేను మీతో నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను. ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నియమించదను. జనములకు రాజుగా అధిపతిగాను అతనిని నియమించింది. నీ వెరుగని జనములు నీవు పిలిచెదవు. నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచును. నీ దేవుడైన యెహోవా బట్టి ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా నీకు దొరకు కాలమందు ఆయనను వెలుపడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని దేవుడి వాక్యము జీవించుకున్నాడు. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరూ లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ సువార్త పాఠాలను చదివి వినిపించాలి. ఏర్పరచబడిన సువార్త పాఠంగా మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు గల దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం ప్రారంభం. అప్పటి నుండి యేసు పరలోకము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టింది. యేసు గలిలయ సముద్రమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేట చూశారు. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొచ్చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణులను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దైవం పట్టిన వారిని, చాటరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను దేశముల నుండి, యోర్దానులకు ఆవల నుండి బహుజనములు, జన సమూహములు ఆయనను వెంబడించారు. ఇంతటితో స్వార్థ పాఠము సరే. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. మనము దేవుని యొక్క స్వరవేదకు సిద్ధపరచుకుంటాం కానీ దేవుని స్తుతించుచు కీర్తన పుస్తకంలో నుండి 470వ సంగీతము చాటించుడి మనుష్య జాతి కేసు నామములను పాడుచు దేవుని మహిమపరచుదాము.
470 రాసింది. జాతించుడి మనుష్య జాతి యేసు నామము కటించుడి అవశ్యమేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము చాటుదాము 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 శ్రీ యేసు నామము కన్నీలతో వితేరి వార్లానందముతో లేనాడు గోయుదూరనేడి బాధతంబుతో మనగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 శ్రీ సమీపమందు నుండునేము చావు కాలము సదా నశించిపోవు వారికి సుభాగ్యము విదంబు చూపకోరి ఆశ తోడ నిత్యము వేంచుచున్నాము చాటుదాము 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 నిత్య సువార్తను. ప్రార్థించుదాము. దేవా, సృష్టికర్తమైన ప్రభువా, నీ మంచి సువార్తను ఈ లోకానికి అందించిన మహాదేవ, నీకు స్తోత్రములు. వాక్యములు ధ్యానించుచుండగా మా ప్రభువ ఆత్మీయ చెవులను హృదయమును తెచ్చేసి నీ సత్యములను గ్రహించి నీ శుభవార్తలో మమ్మల్ని మేము నాటుకొని ఆ శుభవార్త పరిమళాలను ఈ లోకంలో వెదజల్లుటకు కాను నీ సాధనములు గమనించటకు సహాయం తెచ్చి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన ఆదివార శుభములు తెలియజేయుచున్నాం. దక్షిణ ఇండియా పంచాంగం ప్రకారం ఈరోజు మిషన్ ఆదివారం. అంశము ప్రేషితోద్యమం, దైవ ప్రేరిత కార్యోన్ముఖత, అందరికీ శుభవార్త. మిషన్ గుడ్ న్యూస్ టు ఆల్, సకల ప్రజలకు శుభవార్త అనేటటువంటి వాక్యమును అంశమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. చాలా పెద్ద అంశంగా కనబడుతూ ఉన్నది. ప్రేషితోద్యమం, దైవ ప్రేరిత కార్యోన్ముఖత. ఇంగ్లీష్లో చాలా సులభంగా ఉన్నది. మిషన్ గుడ్ న్యూస్ టు ఆల్. ప్రియులారా, సంఘమునకు మిషన్ అనేటటువంటిది ఒక పునాది లాంటిది. మిషన్ అనేటటువంటిది సంఘం యొక్క దర్శనం, సంఘం యొక్క కార్యోన్ముఖత. దీన్ని ధ్యానించే ముందు ఈ యొక్క శుభవార్తను గురించినటువంటి మిషన్ ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయమును ధ్యానించి, నేటి పరిస్థితుల్లో మిషన్ అనేటటువంటిది ఏ విధంగా మారిపోయింది. మిషన్ అనేటటువంటి పదము ఈరోజు సెక్యులర్ వరల్డ్లో కూడా చాలా తరచుగా వాడబడుతున్నది. కానీ బైబిల్ పరముగాను క్రైస్తవ సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను మిషన్ సంతరించుకుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను.
మిషన్ అనేటటువంటి పదం ఆంగ్ల పదము మిషియో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే టు సెండ్, పంపుట అనే అర్థము దీనిలో దాగి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. నేటి పరిస్థితిలో ఇంకో ప్రాముఖ్యమైనటువంటి పదము మిసియో డే, మిషన్ ఆఫ్ గాడ్. ఇది వేదాంత కళాశాలలో, వేదాంత సర్కిల్స్లో చాలా డిస్కస్ చేయబడుతున్నటువంటి అంశం మిసియో డే, ద మిషన్ ఆఫ్ గాడ్. వేదాంత కళాశాలలో ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఏంటంటే మిసియాలజీ. మిషన్స్ గురించినటువంటి నూతనమైనటువంటి పద్ధతులను, మిషన్ గురించినటువంటి ఒక సారం, చర్చెస్ ఏ విధంగా పుచ్చుకొని ఈ యొక్క మిషన్ పరిచర్యలో ముందుకు వెళ్ళాలని తరబియత్ ఇచ్చుటకు మాస్టర్స్ లెవెల్లో మిసియాలజీ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దానిలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిసియో డే, ద మిషన్ ఆఫ్ గాడ్, బ్రింగింగ్ గాడ్స్ ఆర్డర్, బ్రింగింగ్ గాడ్స్ కింగ్డమ్ ఇన్ టు ద వరల్డ్ అనే ప్రాముఖ్యత ఈ యొక్క మిసియో డేలో ఉంది అని మనం గమనించాలి. ఇంత చక్కని అంశం, చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశాన్ని ధ్యానించే ముందు నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేటి ప్రపంచీకరణ విధానాన్ని గమనిస్తే ఎలా ఉంది అంటే ప్రపంచమంతా కూడా ఒక చిన్న గ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితి. దీన్ని గ్లోబలైజేషన్ అంటారు. అంటే చాలా సులువుగా ప్రపంచంతో మనం కనెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి అని మనం గమనించాం. ఇలాంటి విస్తృతమైనటువంటి వెబ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏర్పడుతున్నటువంటి తరుణంలో, ఏర్పరచుకున్నటకు అనువైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సమయంలో మిషన్ ఏ విధంగా ఉంది అంటే మనము చాలా విచారంగా మనం ఆలోచించాలి. చాలా సంకుచితమైనటువంటి సువార్త దర్శనాలు మనం చూస్తున్నాం. ఎలా అంటే చాలా నారో మైండెడ్ ఆ సువార్త ప్రకటన అనేటటువంటిది మనం చూడగలుగుతున్నాం. అంటే సువార్త అంటే ఎలా అయిపోయిందంటే ఈరోజు స్వస్థత అనేటటువంటిది ఒక స్వార్థగా మారిపోయింది. సమ్ పీపుల్ ఫోకస్ ఓన్లీ ఆన్ హీలింగ్, ఇట్స్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ మిషన్. కానీ అదే ఒక మిషన్గా మారిపోయినటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు కానీ ఇంకొకటి ఏమంటారంటే చాలా ఎక్స్క్లూజివ్ మెంటాలిటీ, చాలా ఏమంటారు, చాలా నేరోగా ఆలోచించేటటువంటి పరిస్థితి. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే మిషన్ కంపౌండ్ మెంటాలిటీ అంటారు. అంటే మన యొక్క దర్శనము, మిషన్ గురించినటువంటి మనకు ఆలోచన 4 గోడలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ది 4 walls ఆఫ్ ద చర్చ్. అంటే మిషన్ అనేటటువంటిది చాలా సంకుచితమైనటువంటి ధోరణిలో సంఘము చేపట్టేటటువంటి పరిస్థితిలో మనము ఉంటూ ఉన్నాం. కానీ లేఖన భాగంలో ఉన్నటువంటి ఒక మిషన్ ఎలాంటిది అంటే అది ప్రజలందరికీ సంబంధించినటువంటి శుభవార్త. నేడు సంఘములు తాము కొనసాగిస్తున్నటువంటి మిషన్ గురించినటువంటి ఆలోచన చాలా బ్రాడ్గా తలంచవలసినటువంటి అవసరత ఉంది అని ఈరోజు మనము గ్రహించాలి. మిషన్ అనగా ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం ఉండాలి. విజన్ లేకపోతే అక్కడ మిషన్ లేదు. ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఒక దర్శనం ఉండాలి. ఏ విధంగా యొక్క సువార్తను ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా దేవుని చిత్తమును నెరవేర్చాలి అనేటటువంటి విషయము ఉండాలి. నేటి పరిస్థితుల్లో చూసినప్పుడు మిషనరీ జీల్ ఆఫ్ ద చర్చ్ సీమ్స్ టు బి డెడ్. ఈ యొక్క మిషన్కు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రోత్సాహము కానీ, ఆ తృష్ణ కానీ సంఘములో లేనటువంటి పరిస్థితి. సంఘములో అనేకులకు శుభవార్తను అందించి సంఘములను కనేటటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ ఉద్ధృతమైనటువంటి ఆ యొక్క తృష్ణ సంఘములలో క్షీణిస్తూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. Churches became static
ఇన్ దర్ మిషన్. దేవుని సంఘ ఆరాధనలో పాల్గొని మనము ఆత్మీయతతో ఉంటే చాలు. నేను, నా సంఘము, నా కుటుంబము, ఇంత మట్టికే మిషన్ ఆగిపోతున్నటువంటి పరిస్థితి. చర్చ్ షుడ్ నాట్ బి ఎ స్టాటిక్ వన్. చర్చ్ మస్ట్ బి ఎ మూవింగ్ చర్చ్ అనేటటువంటి విధానాన్ని మనము గ్రహించాలి. ఇంకా సంఘాల్లో చూసినట్టయితే స్టేటస్ ఓరియంటెడ్ చర్చెస్, కానీ మిషన్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ కాస్ట్ లెస్ చర్చ్, ఏ స్టేటస్ లెస్ చర్చ్, రాదర్ షుడ్ బి క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్, సర్వీస్ ఓరియంటెడ్ చర్చ్. ఇది మిషన్. ఇది మరచి సంఘము చాలా ఇంతకుముందే చెప్తూ ఉన్నట్టుగా సంకుచితమైనటువంటి దానిపైన సంఘమును కట్టుతూ ఉన్నారు. వీళ్ళని మీకు చెప్పాలి, కొన్ని సంఘాల్లో అయితే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వారు తప్ప ఇంకొక వారు ఉండడానికి వీలేదు, వాళ్ళు రారు. వాట్ కైండ్ ఆఫ్ మిషన్ ఇట్ ఈస్? వారి విశ్వాసము దేనిపైన ఉన్నది? నిజంగా సువార్తను అంగీకరించినటువంటి కమ్యూనిటీ అయినా ఇలాంటి తారతమ్యాలు, ఇలాంటి సంకుచితమైనటువంటి గిరిని లేకుంటే గోడలను కట్టుకొని జీవించేటటువంటి సంఘము మిషన్ పైన, దేవుని యొక్క సువార్త పైన కట్టబడిందా? We need to question ourselves. What is our foundation? ఇలాంటి పరిస్థితుల్లో మిషన్ దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్య విలువల స్థాపన, దేవుని ప్రేమ, శాంతి, సమాధానము, న్యాయమును, క్షేమమును ప్రచురపరచుటయే మిషన్ టు ఆల్, గుడ్ న్యూస్ టు ఆల్ అనే చక్కని అంశము మనం ధ్యానిస్తున్నాం. నేను అంటాను, ఎవ్రీ చర్చ్, ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు చెక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ మన యొక్క మిషన్ ధోరణి, ఆలోచన, స్వార్థ యొక్క అవగాహన ఎలా ఉంది అని ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, ఇలాంటి ఈ తరుణంలో మరొక మారి సంవత్సరం కూడా మనము అందరికీ శుభవార్త అనే చక్కని అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. లేఖన భాగాన్ని గమనించినప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం విన్నాము. ఇక్కడ ఈ వాక్యాన్ని చూసినప్పుడు యూనివర్సల్ గుడ్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్, ఇంకో విధంగా చెప్పాలంటే విశ్వజనీయమైనటువంటి రక్షణ శుభవార్త అందరికీ ప్రకటించబడుట. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు. వారు చెర అనుభవంతో విసిగి వేసారిపోయారు. లేమి అనేటటువంటి వారి జీవితంలో వచ్చేసింది. దేవాలయం లేదు, దేవుడు లేడు, ఆరాధించుకునే ఒక స్థలము లేదు, సారము లేనటువంటి జీవితం, సంతోషము లేనటువంటి జీవితం, నిస్సారంగా ఉన్నటువంటి ఆ ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా గొప్ప ప్రవచనము ఏంటంటే, రండి తప్పికొనిన వారలారా నీళ్ళ యుద్ధకు రండి అనే ఒక ఆహ్వానం యెషయా ప్రవక్త ద్వారా. అది ఎలాంటి ఆహ్వానం అంటే, నిజానికి చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, వారిని ఉద్దేశిస్తూ విశ్వజనీయమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికలో అందరికీ ఆహ్వానము మనం చూస్తూ ఉన్నాము. చదవనటువంటి వాక్యంలో మనం చూస్తే, నీవు ఎరుగనటువంటి జనము, నీవు తెలియనటువంటి జనము పరిగెత్తుకొని వచ్చెదరు. దేవునిది ప్రణాళిక, శుభవార్త ఎలాంటిదంటే విశ్వజనీయమైనటువంటిది, అందరికీ దానిలో చోటు ఉన్నటువంటిది. సంఘాలు ప్రశ్నించుకోవాలి, బెరీజు వేసుకోవాలి, మన యొక్క ధోరణి ఎలా ఉంది. దేవుని యొక్క శుభవార్త అందరికీ ఏంటంటే అది విశ్వజనీయమైనటువంటి రక్షణ ప్రకటన. కానీ ఒక కమ్యూనిటీ లేకుంటే కొందరు ఈ విధంగా ఆలోచన చేయటం సరికాదు అనేటటువంటి విషయం. ఇశ్రాయేలు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో, విసిగి వేసారి చెర అనుభవంలో, పట్టబడినటువంటి అనుభవంలో, స్వాతంత్ర్యము లేనటువంటి అనుభవంలో వారికి వస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే, రండి తప్పికొనిన వారలారా. జీవితంలో వేసారి
దప్పికతో ఉన్నటువంటి వారలారా నా యుద్ధకు రండి అనే చక్కని శుభవార్తతో కూడినటువంటి ఆహ్వానాన్ని యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు ఇశ్రాయేలుకును సకల ప్రజలకును ఆయన ఇస్తూ ఉన్నటువంటి ఆహ్వానాన్ని అందిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లివింగ్ వాటర్, జీవ జలముల యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి అనే చక్కని ఆహ్వానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అనగా జీవ జలము అనగా ఆత్మీయమైనటువంటి ఒక సమృద్ధి యొద్దకు మీరు రండి. తప్పిగొన్న వారలారా, రూకలు లేని వారలారా, మీరు నా యొద్దకు రండి. రూకలు లేకపోయినట్టు సరే, మీకు సంతృప్తిపరమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఒక సమృద్ధిని మీ జీవితంలో నేను మీకు ఇస్తాను అని గొప్ప ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చక్కని విషయం ఉంది అక్కడ. ఏంటంటే, నా నిత్యమైనటువంటి నిబంధన నేను మీతో చేస్తాను. మీరు నా మాటలు వింటారు, నా వాక్యం వింటారు, తద్వారా మీరు బ్రతుకుదురు అనే మాటను అక్కడ చూస్తాం. పిల్లారా, ఈ రక్షణ శుభవార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఈ లోకానికి అనుగ్రహించిన ద్వారా తన రక్షణను దేవుడు అనుగ్రహించాడు. అది విశ్వజనీయమైనటువంటిది. ఒక క్రైస్తవ సంఘమునకు మాత్రమే కాదు. God's salvation is for all, for the entire universe. అందుకనే మనం నూతన నిబంధనలో ఒక చక్కని మ్యాండేట్ చూస్తాం యేసుక్రీస్తు ప్రభు ఇచ్చింది. ఏమని? మార్కు సువార్త 16:15లో చూస్తే, మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించింది. యూనివర్సల్ మిషన్ కమాండ్ టు ద డిసైపుల్స్. క్రైస్తవ సంఘమునకు మాత్రమే కాదు, గుడ్ న్యూస్ టు ఆల్ అనే చక్కని విషయాన్ని ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. దేవుడు నిబంధన చేస్తాను మీతో, నా యొద్దకు రండి. ఇంకో విధంగా చెప్పాలంటే, అందరూ నా యొద్దకు రండి, నేను మీతో నిబంధన చేస్తాను అనే చక్కని వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకేమంటాడంటే, అందరూ నా యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదరు, యెహోవా దొరుకు కాలమున మీరు వెతకండి, సమీపంలో యెహోవాగా ఉండగానే మీరు వేడుకొనండి అని ఒక సలహాను కూడా, ఒక వాక్యమును కూడా వారికి ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళారా, యెషయా గ్రంథం అంతట్లో మనం చూసినప్పుడు 52వ అధ్యాయంలో కూడా 10వ వచనంలో చూస్తే, భూదిగంతా నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. నాట్ ఓన్లీ ద కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, భూదిగంతముల నివాసులందరూ నీ రక్షణను చూచెదరు. యేసుక్రీస్తు ప్రభువును ఒక వరముగా ఈ లోకానికి దేవుడు ఇచ్చాడు. ప్రజలందరికీ కలగబో మంచి శుభవర్తమానం ఏంటంటే మీకు ఇవ్వబడింది. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నశించిన వారిని వెతికి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చినాడు. దేవుని యొక్క శుభవార్త అది విశ్వసనీయమైనటువంటిది. 4 గోడల మధ్యలో ఆగేటటువంటిది కాదు. కొందరు కమ్యూనిటీని దాన్ని ఎన్క్రోచ్ చేసుకునేటటువంటిది కాదు. ఆ గోడని, ఆ దూరలను పక్కలగొట్టి ఛేదించి రావాలి. అందుకనే అలా ఛేదించి వచ్చినటువంటి ఈ శుభవార్తనే మిషనరీల ద్వారా మనము పొందుకొని, ఆ శుభవార్తను అంగీకరించి దానిలో మన జీవితంలో కట్టుకొని, క్రీస్తు యేసు పునాది పైన మన విశ్వాసాన్ని నిర్మించుకొని మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఇలాంటి ఈ శుభవార్త అనేకులకు అందించేటటువంటి సంఘంగా ఉండాలి. మనము పొందుకున్నటువంటి ఈ స్వాతంత్ర్యం, ఈ శుభవార్త వలన మనం పొందుకున్నటువంటి ఆ రక్షణ స్వాతంత్ర్యం మనము ఇతరులకు అందించేటటువంటి వారంగా ఉండాలి. మనము దప్పికతో ఉన్నప్పుడు ఆ జీవ జలముల ఊట మన హృదయంలో నింపబడి ఆత్మీయ పరిపుష్టి మనం పొందుకొని సంతృప్తి పొందుతూ ఉన్నప్పుడు ఆ సంతృప్తిని, ఆ రక్షణ ఆనందమును, ఆ ఆత్మీయ ఆనందమును, ఆ ఆత్మీయ సమృద్ధిని ఇతరులకు తీసుకుపోయేటటువంటి బాధ్యత, గురుతర బాధ్యత దేవుడు ప్రతి విశ్వాస పైన, సంఘము పైన ఉంచి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దీనిని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూస్తే, ఏ సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా
పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు అని కొరింథీ సంఘాన్ని ఆ శుభవార్త పైన మీరు గట్టిగా కట్టబడి ఉండాలి, ఆ శుభవార్తను పట్టుకోవాలి, దాని ద్వారానే మీరు రక్షించబడ్డారు, దాని కొరకే నేను పిలువబడ్డాను. అందుకని అదే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 17-18 వచనాలను చూస్తే, క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండానట్లు సువార్త ప్రకటించుటకే నన్ను పంపెను. అపోస్తలుడు గాను, ప్రకటించువాను గాను, బోధకుని గాను దేవుడు నన్ను పంపాడు. నేను చెప్పాను, మిషన్ అంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెండింగ్, పంపబడినటువంటి అనుభవం. సంఘము అలాంటి అనుభవంలో ఉండాలి. ఇట్స్ కాల్డ్ అవుట్ కమ్యూనిటీ. పిలువబడి దేవుని కొరకు దేవుని శుభవార్తను ప్రకటించుటకు పంపబడినటువంటి సంఘము అనే విషయాన్ని గమనించాలి. చదవనటువంటి ఒక పాఠంలోని గమనిస్తే 55వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనంలో చూస్తే, ఆయనను దావీదును జనులకు సాక్షిగా నేను అతనిని నియమించి తిని. శుభవార్తను, ఈ విశ్వజనీయమైనటువంటి ఈ రక్షణ ప్రకటనను ఈ లోకానికి అందించడానికి ప్రభువు దావీదును ఏ విధంగా సాక్ష్యంగా ఉంచుకున్నాడు. చర్చ్ మస్ట్ బికమ్ ఎ విట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని సంఘము దేవుని కొరకు ఒక సాక్షిగా, ఒక సాధనముగా మార్చబడాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి పరిస్థితుల్లో చూసినట్లయితే శుభవార్త అంటే మనకు చాలా సంకుచితమైనటువంటి ఆలోచన. దేవుని వాక్యము ప్రకటించాలి, రక్షణ అంటే ఒక ఆత్మను రక్షించాలి, ఇదే అవగాహన. రక్షణ అనగా ఒక ఆత్మనే కాదు, ఒక సంపూర్ణమైన హోలిస్టిక్ మిషన్ అంటారు. సంపూర్ణమైనటువంటి శుభవార్త. వారిని క్రీస్తు యేసు యొద్దకు నడిపించడమే కాదు, న్యాయము యొద్దకు నడిపించుట, క్షేమము యొద్దకు నడిపించుట, సమాధానము యొద్దకు నడిపించుట, సమాధానాన్ని ప్రకటించుట, న్యాయాన్ని ప్రకటించుట, శుభవార్త ప్రకటన. దిస్ ఈజ్ మిషన్. దిస్ ఈజ్ కాల్డ్ ద హోలిస్టిక్ మిషన్. చాలా సంకుచితమైన అర్థాన్ని వీడాలి సంఘాలు. సంఘమును ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టినాడు అని అంటే ఎలాంటిది ఆ సాక్ష్యం ఎలా ఉండాలి అంటే, అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, పేతురు భక్తుడు అంటూ ఉన్నాడు ఇశ్రాయేలు అక్కడ ఉన్నటువంటి జనులను చూసి, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. వాట్ కైండ్ ఆఫ్ ఎ బోల్డ్ విట్నెస్ ఆఫ్ పీటర్. ఇది ప్రవచనాత్మకమైనటువంటి ప్రకటన. వారు అన్యాయం చేశారు, అవినీతిని, అక్రమాన్ని వారు ఫాలో అవుతున్నారు. అలాంటి వారితో అంటున్నాడు, మీరు చంపారు జీవాధిపతిని, కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, మేము సాక్షులం. ఎలాంటి పేతురు? ఇంకొంచెం ముందుకు వెళ్ళి సువార్తలు చూస్తే పిరికి పేతురు నిలబడి అంటున్నారు, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన లేపాడు, మేము సాక్షులం. వాట్ కైండ్ ఆఫ్ బోల్డ్ విట్నెస్. సంఘము ధైర్యంతో కూడినటువంటి రక్షణ శుభవార్తను ప్రకటించాలి, ప్రవచనాత్మకమైనటువంటి శుభవార్తను ప్రకటించాలి. లోకంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం సంఘము దేవుని ఆరాధనలోకి వచ్చి ప్రార్థించుకొని మన తిరిగి గృహంలోకి వెళ్ళేటటువంటి క్రైస్తవ సంఘము కాదు. Church need to respond to the issues what's happening around us. అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు గలమెత్తి ప్రశ్నించేటటువంటి సంఘం, న్యాయము కావాలి అని దేవుని యొక్క ఆత్మశక్తితో నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయం కొరకు, పేదల కొరకు నిలబడేటటువంటి సంఘం. ఎన్ని సంఘాలు బయటకు వస్తాయి? ఎందుకులే, దాంట్లో మనకు రిస్క్ ఉంది, మనం పోవడము అవసరమా అని మళ్ళీ మనము ఒక సేఫ్టీ జోన్స్ ఏర్పాటు చేసుకొని 4 గోడల మధ్య మన విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి సంఘము కావద్దు. ధైర్యంతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పేతురు వలె దానికి మేము సాక్షులము, మీరు చేయుచున్నది అన్యాయం. చూడండి, స్థానికుడైనటువంటి యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను, ఆయన ప్రకటన చూడండి. హేరోదు రాజు అక్కడ ఉన్నటువంటి అన్యాయాన్ని, అక్రమము చేయువారలారా జాగ్రత్త సుమి, అది ప్రకటన.
దేవుని సంఘము మన చుట్టూ ఉన్నటువంటి అన్యాయం, పేదవారి ఏడలో జరుగుతున్నటువంటి అక్రమం ఖండించి దేవుని యొక్క ప్రవచన వాక్యము చేత గలమెత్తి ప్రశ్నించి పేదవారిని ఓదార్చి ఆదరించి శాంతి సమాధానాన్ని అందించేటటువంటి శుభవార్త నేడు సంఘము చేపట్టాలి. అందుకే అన్నాను, సంకుచిత ధోరణిని వీడి శుభవార్తలో ఉన్నటువంటి ఆ మాధుర్యతను అనేకులకు అందించేటటువంటి వారుగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, సంఘము క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి సంఘము, క్రీస్తు ప్రతిరూపమైనటువంటి సంఘము ఇలాంటి శుభవార్తలు ప్రకటించి అనేకులను క్రీస్తు యేసు యుద్ధకు, ఆ శాంతి యుద్ధకు, ఆ సమాధానం యుద్ధకు, న్యాయం యుద్ధకు ఆకర్షించేటటువంటి సంఘంగా ఉండాలి. కొన్ని సంఘాలను చూసినట్టయితే ఎలా ఉన్నది అని అంటే, వారి మధ్య ఉన్నటువంటి గొడవలను బట్టి, అక్కడ ఉన్నటువంటి అసమాధాన పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి నెలకొన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి అనేకులు తరలి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళ సంఘము మస్ట్ బి ఎ బ్లెస్సింగ్ టు ద మెనీ అనే విషయమును ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అది విశ్వజనీయమైనటువంటి దేవుని ప్రేమను పొందేటటువంటి సంఘంగా ఉండాలి అని, ప్రకటించేటటువంటి సంఘంగా ఉండాలి అని, అది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత. ఆధిక్యతతో సంఘము సమాజంలో నిలబడాలి. నేను అంటాను, సంఘము 4 గోడల మధ్యలో నిలబడేది సంఘం కాదు. సమాజములో క్రీస్తు వెలుగును చేతబట్టి ఆ వెలుగును ప్రకాశించుటకు అనువుగా, అందుకని సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చక్కగా ఒక ఉదాహరణ వాడాడు. దీపము వెలిగించి ఎవరైనా గంప కింద ఉంచుతారా? సరు. క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ చేత కట్టబడినటువంటి, వెలిగించబడినటువంటి సంఘం మస్ట్ ఎన్లైటన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. సమాజములో ఆ వెలుగు ప్రకటించాలి. చర్చ్, that's why I said church must be a moving church, not a static church. సమాజంలోకి వెళ్ళి న్యాయమును, శాంతి సమాధానమును అందించాలి. నేను అంటాను, దేశాల మధ్య జరుగుతూ ఉన్నాయి, యుద్ధ వాతావరణం నెలకొన్నది. క్రైస్తవ సంఘము యొక్క ధోరణి ఏంది? శాంతి సమాధానాన్ని కలిగి ఉండాలని ఒక చర్చ్ అయిన ప్రకటన చేయగలిగిందా? చేయాలి. దేశాలకు సలహాదారుగా ఉండాలి, సమాధానాన్ని అందించేదిగా ఉండాలి. క్రీస్తు సువార్త అంతా విస్తృతమైనటువంటి పరిధి కలిగింది అని మనం గమనించాలి. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చదవబడినటువంటి సువార్త పాఠంలో మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17 నుంచి 25 వచనాలను చూస్తే, క్రీస్తు ప్రభువు అక్కడ ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది అని శిష్యులను పిలుస్తూ ఉన్నాడు. పేతురు ఆంద్రేయులను పిలిచాడు, యాకోబు యోహానులను పిలిచారు. వారు వలను బాగు చేసుకున్నప్పుడు, వలను వేయించినప్పుడు వారు విడిచిపెట్టి క్రీస్తును వెంబడించినటువంటిగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. నేను ఇంతకుముందే చెప్పాను, మిషన్ అంటే ఒక హీలింగ్ మాత్రమే కాదు. క్రీస్తు యేసు ప్రభు యొక్క మిషన్ పరిచర్య ఎలాంటిదంటే, లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. ఏంటంటే 16వ వచనం నుంచి ఏమనున్నది? ప్రభు ఆత్మ నా మీదనున్నది, అనేకులకు శుభవార్త ప్రకటించుటకు, హితవచనము ప్రకటించుటకు, గుడ్డి వారికి చూపునిచ్చుటకు, చెరసాల్లో ఉన్నటువంటి వారికి విడుదల చేయుటకు, ప్రభు హితవచనము ప్రకటించుటకు నాకు ప్రభు యొక్క ఆత్మ అనుగ్రహించబడిందని చూస్తాను. జీసస్ మినిస్ట్రీ ఆఫ్ టీచింగ్, మినిస్ట్రీ ఆఫ్ ప్రీచింగ్, మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, చాలా అలాంటి శుభవార్తలు యేసుక్రీస్తు ప్రభు ప్రకటించాడు. శిష్యులను పిలిచాడు, శిష్యత్వంలోకి పిలిచాడు. చాలాసార్లు ఎలాంటిదంటే, శుభవార్త ప్రకటన ఏదో రావాలా, స్వస్థత పొందుకోవాలా, వినాలా, పోవడం కాదు. శిష్యత్వంలో సంఘమును, ప్రియులను, దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి వారిని శిష్యత్వంలో పెంచుట అనగా దేవునితో మంచి సంబంధం కలిగి నిత్యము క్రీస్తు యేసు సహవాసములో ఉండేటటువంటి వారినిగా తీర్చిదిద్దుట. ఇట్స్ నాట్ ఓన్లీ గివ్ వన్ టైం హీలింగ్, అది శుభవార్త ప్రకటన. మేకింగ్ డిసైపుల్స్, ఎన్లైటనింగ్ పీపుల్. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడంటే,
గలిలయ ప్రాంతంలోకి వచ్చాడు. గలిలయ ప్రాంతం ఏంటి? అక్కడ మనం మీటి కొన్ని వచనాలను చూస్తే, 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, జబులోను నెప్తాలి ప్రాంతము ఎలాంటిదంటే యెషయా గ్రంథంలో మీరు చూస్తే 2వ అధ్యాయంలో తెలుస్తుంది. చీకటి ఉన్నటువంటి ప్రాంతము, అన్యజనులు నివసించేటటువంటి ప్రాంతము, అనగా దేవుని ఎరుగనటువంటి ప్రజలు నివసించేటటువంటి ప్రాంతము, చీకటి మయమైనటువంటి జీవితాలకు. అందుకనే యెషయా ద్వారా ఆ ప్రవచనం ఇవ్వబడింది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచూ ఉన్నారు. అలాంటి గలిలయ ప్రాంతమునకు వెలుగు సంబంధమైనటువంటి వెలుగైనటువంటి క్రీస్తు వచ్చి అంటూ ఉన్నాడు, దేవుని రాజ్యము సమీపంగా ఉంది, ఆ దేవుని రాజ్యంలో మీరు పాలివారు కండి. యాక్సెప్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య విలువలను మీ జీవితంలో నింపుకొనండి. దేవుని వెలుగును మీ జీవితంలో నింపుకొనండి. దేవుని సమాధానాన్ని మీ జీవితంలో నింపుకొనండి. దేవుని యొక్క న్యాయాన్ని మీ జీవితంలో నింపుకొనండి అని ఆ శుభవార్త ప్రకటనను ఆయన మొదలుపెట్టారు. అనేకులను స్వస్థపరిచారు. అనేకులకు ప్రేమ సంబంధమైనటువంటి శుభవార్త, అనేకులకు శాంతి సమాధానమైనటువంటి శుభవార్త, వెలుగు సంబంధమైనటువంటి శుభవార్త, న్యాయ సంబంధమైనటువంటి శుభవార్త క్రీస్తు ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకనే 25వ వచనం 4వ అధ్యాయంలో చూస్తే మత్తయి సువార్త, బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. ఎందుకు వెంబడించారు? ఈయన పిలిచిన వారు మాత్రమే కాదు, అనేకులు ఆయనను వెంబడించారు. ఎందుకంటే ఆ శుభవార్తలో ఆ సమాధానం, ఆ శుభవార్తలో దేవుని యొక్క కనికరము, ప్రేమ ఉంది. తమ హృదయములను తట్టేటటువంటి ప్రేమ, ఆకలితో దప్పికతో ఉన్నటువంటి వారికి సేద తీర్చేటటువంటి ఆ ప్రేమ క్రీస్తు మాటల్లో కనబడింది. అందుకనే క్రీస్తు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన కనికరపడి, ఆ కనికరం అంటే మనకేదో యాదృచ్ఛికంగా వచ్చేటటువంటిది కాదు. గ్రీక్లో వాడబడినటువంటి పదం చూస్తే ఏంటంటే మన పేగులలో నుంచి పెళ్ళుబికి వచ్చేటటువంటి ప్రేమ. ఇట్స్ నాట్ ఏదో సింపుల్గా వచ్చేటటువంటిది. ఆ కనికరం సంఘము క్రీస్తు యేసులో ఉన్నటువంటి ఆ కనికరమును అందుకొని అనేకులను శిష్యులుగా చేసేట, అనగా క్రీస్తును హత్తుకునేటటువంటి ఆ ప్రేమలోకి, ఆ క్షేమంలోకి నడిపించాలి, ఆ స్వస్థతలోకి నడిపించాలి. ఆ క్రీస్తు యేసు చేపట్టినటువంటి ఆ శుభవార్తను ప్రకటించే వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు ప్రకటిస్తూ ఉంటుంది. మరి ప్రియులారా, అలాంటి గొప్ప మిషన్ శుభవార్తను మనం ముందుకు తీసుకొని వెళ్ళి అనేకులను మనం క్రీస్తులో స్థాపించాలి అని, క్రీస్తులో మనము నాటాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అలాంటి గొప్ప పరిచర్యను ముందుకు వెళ్ళటకు దేవుడు తన కృపా సహాయం దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఉండి ఆరాధన పుస్తకంలో 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాసంతరంలో కలిసి ఒప్పుకున్నాము. పరలోక భూలోకంలో సృష్టికర్త యొక్క సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి పుట్టెను. పొంది పిలాతు కాలమునందు బాధపడి సిలువపడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యములకు దిగెను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగా తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్చిష్ట పక్క నుండి ఆయన వచ్చు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సావాసం, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేయించవచ్చున్నాం. ఇప్పుడు సంఘ ప్రకటనలు చేయబడి అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామాన శుభాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారమందరికీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి పెంతెకోస్తు తర్వాత 9వ ఆదివారంలోకి మనందరినీ కూడా ప్రవేశింపచేసినటువంటి రీతిని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ వారం మనం అందరం కూడా ధ్యానించడానికి మనకి ఏర్పాటు చేయబడినటువంటి అంశం ప్రేషితోద్యమ దైవ ప్రేరిత కార్యోన్ముఖత, అందరికీ శుభవార్త. మరి ఈ యొక్క అంశంపై మనకు చక్కని వాక్య పరిచర్య అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ రెవరెండ్ ఎస్ జానయ్య గారికి సంఘం అంతటి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దయచేసి ప్రకటనలు గమనించండి. ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, మరి COVID-19 పాండమిక్ దృష్ట్యా, అదేవిధంగా
మన వరంగల్ నగరంలో, అదేవిధంగా మన ఆలయం పరిసర ప్రాంతాల్లో మరి వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో మరి జూలై 19వ తేదీన పాస్టరేట్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి, అదేవిధంగా బిషప్ తండ్రి గారి యొక్క సూచన మేరకు 2 ఆదివారాలు అనగా జూలై 26వ తేదీన, అదేవిధంగా ఆగస్ట్ 2వ తేదీన అనగా ఈ రోజున మరి మన ఆలయంలో సామూహిక ఆరాధన నిలిపివేయాలని నిర్ణయించడం అనేటువంటి జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో మన యొక్క ఆలయంలో ఏ రకంగా మనం ఆరాధన నిర్వహించుకుంటున్నాము, మరి సామూహిక ఆరాధన కొరకు మరి ఆలయము సంఘ సభ్యులందరి కొరకు కూడా ఎప్పుడు తెరవబడుతుంది అనేటువంటి సమాచారాన్ని మరి ఈ వారం సంఘ సభ్యులందరికీ కూడా తెలుపబడడం అనేటువంటిది జరుగుతుంది. దయచేసి మరి సంఘ సభ్యులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని మరి గమనించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరి కోవిడ్-19 మరి కరోనా వైరస్ మన వరంగల్ నగరంలో చాలా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో మరి సంఘ సభ్యులందరికీ కూడా చేసేటువంటి ఒక ప్రకటన, మరి సంఘ సభ్యులు ఎవరు కూడా ఈ విషయంలో మరి పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దేవుడు మనందరితో ఉన్నాడు, కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉందాం. మరి ఈ విషయంలో మరి పాస్టరేట్ కమిటీ సంఘ సభ్యులందరికీ కూడా చేసేటువంటి ఒక ప్రకటన, మరి ఎవరికైనప్పటికీ కూడా కరోనా వైరస్ యొక్క సిమ్టమ్స్ కనిపించినట్లయితే, నిమోనియా కానీ జలుబు కానీ ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనిపించినట్లయితే మరి పాస్టరేట్ కమిటీ తప్పకుండా తగినటువంటి సహకారాన్ని అందించడానికి పాస్టరేట్ కమిటీ ముందుకొస్తుంది. మరి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ విషయంలో కావచ్చు, మరి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేటువంటి విషయంలో కావచ్చు. కాబట్టి సంఘ సభ్యులకు ఏ రకమైనటువంటి గైడెన్స్ కావాలన్నప్పటికీ కూడా మరి పాస్టరేట్ కమిటీ మరి మన సంఘం తప్పకుండా ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ విషయంలో మనకు సహకరిస్తున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్టర్ ఎన్ డేవిడ్సన్ గారు, అదేవిధంగా మిస్టర్ రాకేష్, వీరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన గమనించండి. 2019-20 సంవత్సరానికి గాను, ఆర్థిక సంవత్సరానికి గాను మనము సంఘానికి చెల్లించాల్సినటువంటి ఏ రకమైనటువంటి డ్యూస్ ఉన్నప్పటికీ మరి ఇది మనం చెల్లించడానికి చివరి తేదీ ఆగస్ట్ 31వ తేదీ. మరి ఈ ఆగస్ట్ 31లోగా 2019-20 సంవత్సరానికి గాను మన యొక్క నెలసరి కానుకలు అయినప్పటికీ, లేదా దశం భాగాలైనా, లేదా ఏ రకమైనటువంటి డ్యూస్ ఉన్నప్పటికీ కూడా అవి చెల్లించాల్సిందిగా సంఘ సభ్యులందరికీ కూడా మనవి చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి గత వారం మనం దేవుడికి చెల్లించినటువంటి కానుకల వివరాలను గమనించండి. గత వారం మనకు జూలై 26వ తేదీన మరి సాధారణ కానుకల ద్వారా మనం చెల్లించినటువంటి కానుకలు 820 రూపాయలు. దాని తర్వాత ఆన్లైన్ ద్వారా మనము సంఘానికి మన దేవుని సేవ నిమిత్తం చెల్లించినటువంటి వివరాలు మీరు గమనించండి. మిసెస్ సికే హెలెన్ విజయ్ కుమారి గారు 6,000 రూపాయలు, మిసెస్ కె సరోమి ఫ్రాన్సిస్ గారు 8,000 రూపాయలు, మిస్టర్ వినీత్ పాల్ గారు 1,000 రూపాయలు, రెవరెండ్ ఎస్ జాన్ గారు వారి యొక్క దశం భాగంగా 3,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా మిస్టర్ వి మనోజ్ కుమార్ గారు మరి మరిపల్లి సంఘానికి వీరు ఇచ్చినటువంటి డొనేషన్ 10,000 రూపాయలు. కాబట్టి గత వారం మనం దేవుని సేవ నిమిత్తం చెల్లించినటువంటి పూర్తి కానుకలు 28,820 రూపాయలు. ఈ విధంగా మరి సంఘ సభ్యులందరూ కూడా మరి ఈ పరిస్థితుల్లో ఆలయానికి రానటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించుకొని మరి సంఘ సభ్యులందరూ కూడా తమ యొక్క కానుకలు చెల్లిస్తున్నారు. కాబట్టి మిగతా వారు కూడా ఈ యొక్క ఆన్లైన్ ఫెసిలిటీని వినియోగించుకొని మీ యొక్క కానుకలు చెల్లించవలసిందిగా కోరుచున్నాము. ఈ విషయంలో ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నప్పటికీ, గైడెన్స్ కావాలన్నప్పటికీ మరి దయచేసి ఫోన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ 2 వారాలు కూడా ఆలయంలో సామూహిక ఆరాధన మనకు జరగట్లేదు, కాబట్టి దీనికి సంబంధించి మరి ఆన్లైన్ ఆరాధన యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. కాబట్టి ఆ యూట్యూబ్ ద్వారా మన యొక్క ఆరాధనను వీక్షించవలసిందిగా కోరుచున్నాను. దీని తర్వాత మనకు జాబ్ నోటిఫికేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ డయాసిస్ ఆఫీస్ నుంచి.
అకౌంటెంట్ పోస్ట్ వరకు మనకు ఒక నోటిఫికేషన్ రావడం అనేటువంటిది జరిగింది. డైసన్ ఆఫీస్లో పని చేయడానికి దీనికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ సిఎస్ఐ సభ్యుడు అయి ఉండాలి, దాని తర్వాత కామర్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్, దాని తర్వాత ఎంఎస్ ఎక్సెల్లో కంప్యూటర్లో తగినటువంటి పరిజ్ఞానం ఉండాలి. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా డైసన్ ఆఫీస్లో ఈ నెల అనగా ఆగస్ట్ 25వ తేదీన తమ యొక్క అప్లికేషన్ సమర్పించాల్సిందిగా మరి కోరడం జరుగుతుంది. మరి ఇవి ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. థ్యాంక్ యూ. ప్రియులారా, సంఘ ప్రకటనలో సెక్రటరీ గారు తెలియజేసినట్టుగా ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో మీరు దిగులు చెందకుండా ఉండి, ఇంతకుముందే మన వాక్యంలో చూసినట్టుగా నా యుద్ధకు రండి, జీవజనంలో నీళ్ళ యుద్ధకు రండి అని ప్రవచించినటువంటి వాగ్దానాన్ని సొంతం చేసుకొని ఆయన దగ్గరకు రమ్మంటున్నాడంటే ఆయన దగ్గర మనకు ఆశ్రయం, ఆయన దగ్గర మనకు శాంతి సమాధానం, ఆయన దగ్గర మనకు ధైర్యం ఉంది అనేటటువంటి గొప్ప విషయాన్ని గమనించి మీరు ఈ సమయంలో చాలా ధైర్యంతో ఉండాలి అని, ప్రభువు మనతో ఉండగా విరోధి మనకు ఎవడు అని వాక్యాన్ని మనం సొంతం చేసుకొని మన వాక్యపు సారాన్ని బట్టి మనం ధైర్యంగా ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండాలని మరొకసారి కోరుతున్నాం. పాస్టర్ కమిటీ ముందుకు వచ్చి మరి సంఘంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం రావడం చాలా చక్కని విషయం. మీరు ఈ యొక్క అవకాశం వాడుకొని చక్కని గైడెన్స్ను సహాయం పొందాలని కూడా మేము కోరుతూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో తెలియజేసినట్టుగా మన యొక్క అర్పణలను మీరు ఆన్లైన్ ద్వారా చెల్లించినట్లయితే చాలా బాగుంటుంది. లేని ఎడల లేని అలాంటి సదుపాయం లేనటువంటి వారు రాసిపెట్టి సామూహిక ఆరాధన నిర్వహించబడినప్పుడు కూడా మీరు సమర్పించవచ్చు. మళ్ళీ మనము ప్రభు యొక్క మిషన్ సేవ చేయటకు సమర్పించుకుంటే కానీ ప్రభువును స్తుతించు మన అర్పణలను సమర్పించటం గాను కీర్తన పుస్తకంలో నుండి 441వ కీర్తన, నావాన్ని అంగీకరించి మీ దేవా నన్ను ఇప్పుడు నీకు కరుణించి మన అందరం లేచి నిలబడి పాడి మన అర్పణను ప్రభువుకు సమర్పించగలను. కొన్ని చరణాలు మాత్రమే పాడుదాము. నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు నావన్నీ కృపచేత నీ వలన నుండిన భావంబు నన్ను నేను బౌద్ధర్యముందేన నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీదుగా గట్టి నీ కొరకు నిలిపేద నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు మీ. చివరి హృదయంబో నీకే సదనంబో గావించి పదిలముగా దాని పట్టి కాపాడుము నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు మీ. ప్రార్థించుదాము. అని అర్పణలకు కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మనం చేద్దాం. కృపమయుడమైన మా దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, నీ ప్రియ మారుని రక్తం ద్వారా నీ కృపా సింహాసనకు నూతన సజీవ మార్గం మాతో ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యమైన నీకు మారు ద్వారా నీ యుద్ధకు వచ్చిన సంఘము సమర్పించినటువంటి సాధారణమైనటువంటి కానుకలను, ప్రత్యేకమైనటువంటి అర్పణలను, దశమ భాగములను, సభ్యత్వ రుసుములను, మా ప్రత్యేకమైనటువంటి మొక్కుబడులను మీరు అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకోమని వినయంతో బతిమాలుకొచ్చిన మీరు ఇచ్చిన దానిలో నుంచే ప్రభువా మీకు మేము సమర్పిస్తుండగా వాటిని అంగీకరించి మా ఒక్కొక్కరి నిమిత్తము, మా ఒక్కొక్కరి కుటుంబము నిమిత్తము మీరు మీ పరిమాణంలో దాచి ఉంచినటువంటి ఉన్నత ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించి ఆశీర్వదించమని నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ఉండగా ఇప్పుడు క్లుప్తముగా విజ్ఞాపన ప్రార్థనలు చేయగలరు.
సంఘం అంతా కూడా మోకరించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాము. ప్రతి విజ్ఞాపన తర్వాత ప్రభు కనికరించమని చెప్పవాలని పైనుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా మోస్ట్ రైట్ రేవ ధర్మరాజ్ జలసాలం అని మన మోడరేటర్, రైట్ రేవ డాక్టర్ కె రూబెన్ మార్కను మన డిప్యూటీ మోడరేటర్ మరియు మండలాధ్యక్షుడు రేవ ఎస్ జాన్ అని మన సంఘ కాపరి ఉత్తమ హృదయంతో నిర్మల మనసాక్షితో తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించడం. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును ముఖ్యంగా మన దేశ రాష్ట్రపతి గారి కొరకును, ప్రధానమంత్రి గారి కొరకును, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకును మరియు ఇతర అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థిస్తాము. ప్రభువా కనికరించుము. ప్రపంచంలో ఉన్న మిషనరీ సంస్థల కొరకును, క్రీస్తు ఆజ్ఞ ప్రకారం సమస్త జనులకు సువార్త అందించు దైవ సేవకుల కొరకును, సువార్త సేవ చేయు సంస్థల కొరకును మరియు సంఘముల కొరకును మీరు సువార్త పరిచర్యను ఆటంకపరుస్తున్న దుష్టశక్తులను జయించి సర్వలోకములకు సువార్త ప్రకటించి సమస్త జనులను క్రీస్తు శిష్యులుగా చేయనట్లు పరిశుద్ధాత్మ నడిపించు సహవాసం కొరకు ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. గతించిన వారంలో ప్రభువునందు నిద్రించిన మన సంఘ సభ్యుడు లేట్ ఎస్ అమృతరావు కుటుంబ సభ్యులకు, బంధువులకు ఓదార్పు ఆదరణ దయచేయాలన్న ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. కరోనా వ్యాధితో బాధపడుచున్న రోగుల స్వస్థత కొరకును, మరణించిన వారి కుటుంబ సభ్యుల ఆదరణ కొరకును, వైద్యశాలలో డ్యూటీ చేస్తున్న వైద్య సిబ్బంది కొరకును, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి కాపుదల సహాయం దయచేయాలన్న ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును ముఖ్యంగా ప్రతాప్ కుమార్, టి ప్రసాద్ గారు, డి సంజీరావు గారి స్వస్థత కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించే వారి కొరకును మరియు మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనను పిలిచిన వారిని శ్రేష్టత్వమును మనము ప్రచురపరచులాగున మన కొరకును, క్రీస్తు నామము ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించలాగున ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్యుడకు దేవా, సంఘం యొక్క శరీరమంతా నీ ఆత్మచే ఏది శుద్ధి చేయించినావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితిలో ఉన్న మనుషుల కొరకు మీ ఎదుట మేము చేయి మా విన్నపములను ప్రార్థనలను అంగీకరించు. దుఃఖముతో వేదనతో ఉన్నటువంటి బిడ్డలను ఆదరించు. మా ప్రభువా, నీవే తండ్రిగా, నీవే స్నేహితుడిగా, నీవే ప్రభుగా అన్ని పరిస్థితులకు చాలిన దేవుడుగా వారి జీవితాలను ఉండమని కోరుకుంటున్నాను. సంఘంలోని ప్రత్యాయములను, దాని ఉద్యోగంలోను, సేవలను, యథార్థంగా భక్తిని నేను సేవించినట్లు కృపను దర్శి విశాలమైనటువంటి యొక్క శుభవార్త దర్శనము మా సంఘములకు అనుగ్రహించి ఆ దర్శనంతో మేము ముందుకు వెళ్ళి నీ నామాన్ని మయపరచడం నీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమె అందరం లేచి నిలబడి ఉండి ప్రభు నేర్పిన ప్రార్థనను మనము చేయడం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా యొక్క అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మ శోధనలో తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యొక్క ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, దేవుని విశ్వజనీయమైనటువంటి రక్షణ శుభవార్తలను ప్రకటించే వారంగా ఉండుటకును, ధైర్యపూరితమైనటువంటి తన ప్రియ శిష్యులుగా ఉండుటకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడి నీడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరూ కలిసి ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకంలో నుండి 611వ కీర్తన పల్లవి ఒక చరణము పాడతాం. మహిమ కూర్చొని కానీ ఇప్పుడు మహిమ.
మహిమనోపు చెలగనీకు మహిత సుతునకు మహిమ కలుగు శుద్ధాత్మకును మహాయుగములు మహిమనోపు జనగనీకు మహిత సుతునకు సకల సృష్టి వలన దేవ సకల యుగముల సకల మహిమ కలుగు నీకు సకల కాలము మహిమనోపు జనగనీకు మహిత సుతు